సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మిరప పంటలో అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో మనం రెండో స్ప్రేయింగ్లో మనకు ప్రధానంగా మిరప పంటలో ఉన్న సమస్య ఏంటి, దాన్ని కాంబినేషన్గా ఎలాంటి మందులు వాడుకున్నాం అనే దాని గురించి ఈ షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే షార్ట్ వీడియోని లైక్ చేసి తోటి రైతులకు అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రధానంగా మనం మిరప పంటలో ఉన్న సమస్య తెలుసుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన వీడియోలో చూసుకోవచ్చు. త్రిప్స్ అనేది ఉన్నాయి, అలాగే నల్లి సమస్య ఉంది, అలాగే మనకు ఈ వైరస్ సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక బెస్ట్ కాంబినేషన్ మందు అయితే తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందులు అయితే వాడడం జరిగింది. సో మనకు ఈ త్రిప్స్ మన నల్లి, అలాగే మనకు మిరప పంటలు త్రిప్స్, నల్లి, అలాగే దోమ కంట్రోల్ అవ్వడానికి మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అయితే వాడడం జరిగింది. సో మనకు ఇది మనకు మొక్క పెరుగుదల వస్తుంది అండి. అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొచ్చే విధంగా అయితే మనకు దోహదపడుతుంది. సో మనకు రైతులు అయితే ప్రతి ఒక్కరూ మొక్క పెరుగుదలనే కాదు, బ్రాంచెస్ అనేది కూడా చాలా అవసరం అండి. సో మనకు ఎక్కువ ఎన్ని బ్రాంచెస్ అనేది ఎక్కువ వస్తేనే మనకు అంత దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు దోమ సమస్య, నల్లి సమస్య, త్రిప్స్ సమస్య కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా, అలాగే మనకు మొక్క పెరుగుదల రావడానికి కూడా ఇది దోహదపడుతుంది. సో ఈ గ్రాండ్ ఎక్స్ అయితే మనం ఒక ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే స్ప్రేయింగ్ చేశాను. సో దీన్ని అయితే మనం నిన్న అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది, 2వ తారీఖు అయితే. సో దీన్ని స్ప్రే చేసిన ఒక వారం రోజుల తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా నేను ఖచ్చితంగా అయితే మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు ప్రధానంగా దీని కాంబినేషన్లో మనము అదామా కంపెనీకి చెందిన ఆగాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో మనం ఆగాస్ వచ్చి మనము ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో 250 గ్రాములను 2 ఎకరాలకి మనం దాదాపుగా 250 గ్రాములను ఆగాస్ను వచ్చి 1 ఎకరానికే స్ప్రేయింగ్ చేస్తుంటాము. సో దీని కాంబినేషన్లో మనం ఆగాస్ అనేది యాడ్ చేసుకుంటే 250 గ్రాములను ఒక 2 ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో 1 ఎకరం ఉన్న రైతులు అయితే గ్రాండెక్స్ కాంబినేషన్లో ఆగాస్ ప్యాకెట్లు అనేది మనం దీంట్లో ఒక ప్యాకెట్లు అయితే ఉంటాయి, ఒక 10 ప్యాకెట్లు. సో ఆ 5 ప్యాకెట్లు అయితే దీని కాంబినేషన్లో అయితే వాడుకోండి. 1 ఎకరానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మనకు దీనివల్ల దోమ సమస్య కంట్రోల్ అవుతుంది. ఈ కాంబినేషన్ వల్ల మనకు నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది, పై ముడత, కింది ముడత, దోమ సమస్య, వైరస్ సమస్య కంట్రోల్ అవుతుంది. 100% వచ్చిన చెట్టు నుండి వేరే చెట్టుకు వైరస్ అనేది రాకుండా వ్యాప్తి కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు ఈ మొక్క అనేది బుట్ట ఆకారంలో గ్రోతింగ్ అనేది వస్తూ చెట్టు బుట్ట ఆకారంలో అధికంగా సైడ్ బ్రాంచెస్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి. సో దీన్ని అయితే మనం రెండో కాంబినేషన్గా అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. దాదాపుగా మన పంట వచ్చి 27 రోజుల మిరప పంట, దీనికి 2 స్ప్రేయింగ్స్ మాత్రమే చేయడం జరిగింది. సో రెండో స్ప్రేయింగ్ అయితే మేము దీన్ని అయితే వాడుకోవడం జరిగింది. దీన్ని రెండో స్ప్రేగా అయినా వాడుకోవచ్చు, మూడో స్ప్రేయింగ్ అయినా కూడా వాడుకోవచ్చు, 4వ స్ప్రేయింగ్ అయినా కూడా దీన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మనకు ఈ త్రిప్స్ సమస్య, నల్లి సమస్య కంట్రోల్ అవ్వడానికి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.